రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి చుట్టూ తిరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ కూడా వెంకన్న బాబు గారిని తీసుకొచ్చి రాజకీయాల్లో ఇన్క్లూడ్ చేసినటువంటి నాయకులు ఎవరూ లేరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత జగన్ ప్రభుత్వంలో కూడా చూసుకుంటే ఈ వెంకటేశ్వర స్వామి చుట్టే రాజకీయాలు జరుగుతున్నాయి. మొన్నటిదాకా కల్తీ లడ్డు అన్నారు. శాసన మండలిలో కూడా ఇదే ప్రధానాంశం అయిపోయింది. అసెంబ్లీలో కూడా ఇదే ప్రధానాంశం అయిపోయింది. రెండు పార్టీలు అంటే ఇటు కూటమి అటు జగన్ వీళ్ళు కూడా మీడియా పాయింట్ల వల్ల వాళ్ళ పార్టీ కేంద్ర కార్యాలయాల్లో ఈ విషయం గురించి అనర్గళంగా మాట్లాడారు. సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు తాజాగా బిఆర్ నాయుడు ఫోటోల వ్యవహారం, వీడియోల వ్యవహారం. ఆ ఫొటోస్ వీడియోస్ ఏమని ఉంది, ఏదో ఒక మహిళతో ఇతను సన్నిహితంగా ఉన్నట్టు ఉంది. దానికి బిఆర్ నాయుడు గారు చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇది మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుట్ర కుతంత్రం, ఇది 100కి 100 వైసీపీ వాళ్ళ పన్నాగం, ఏఐ మార్పింగ్ వీడియోస్ ఇవి. ఆ ఫ్యామిలీతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, కానీ ఇది తప్పు. ఈ ఫొటోస్ మార్పింగ్ చేశారు, ఈ వీడియో మార్పింగ్ చేశారు, ఈ వీడియోలో ఉన్న వాస్తవం లేదు. నా దగ్గర వీళ్ళ గత చరిత్ర అంతా నా దగ్గర ఉంది. టీటీడీలో వీళ్ళు ఎంత భోజనం చేశారో, ఎంత తినేశారో, ఎంత అక్రమార్కం చేశారో ఇదంతా నా దగ్గర ఉంది, నేను బయట పెట్టేస్తాను, ఈ పాటికి పెట్టేద్దాం, చంద్రబాబు నాయుడు గారు వద్దన్నది కూడా ఆగారని చెప్పేసి అతను నిన్న మీడియా పాయింట్ తొలిసారిగా చాలా ఆగ్రహావేశాలతో అతను మాట్లాడాడు. వైసీపీ వాళ్ళు ఏమంటారంటే ఇది కాదు, అతను చెప్తుంది నిజంగా మార్పింగ్ అయితే, నిజంగా మిక్సింగ్ అయితే, నిజంగా అయితే ఎంతకంటే డీప్గా మేము చేస్తాం కదా. ఈ రోజున్న టెక్నాలజీని వాడుకుంటే ఈ మార్పింగ్ వీడియోస్ ఇంతకంటే లోతుగా వెళ్ళి మేము చేస్తాం కదా. అది ఒరిజినల్ ఫొటోస్, ఒరిజినల్ వీడియో కాబట్టి మేము యాజ్ ఇట్ ఈజ్గా వదిలేసాము. ఇదే మా ప్రభుత్వంలో 30 years ఇండస్ట్రీ పృథ్వీ ఒక ఆడియో కాల్ లీక్ అయినందుకు తీసి పాడేసాం. అప్పట్లో ఒక అర్చకుడు నైతికమైనటువంటి తప్పు చేసినందుకు తీసి పాడేసాం. ఇలా కొంతమంది కొన్ని చర్యలు మేము తీసుకున్నాం. ఏం చేద్దంటే తిరుమల తిరుపతిలో గాలి కూడా స్వచ్ఛంగా ఉండాలి, గాలి కూడా పవిత్రంగా ఉండాలనేది అప్పటి మా ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు బల్లగుద్ది వాళ్ళు చెప్తూ ఉంటే దానికి మన TV5 చైర్మన్ గారు అలాగే టీటీడీ బోర్డు చైర్మన్ గారు మన బిఆర్ నాయుడు గారు ఈ విధమైన కౌంటర్ ఇస్తూ ఉన్నారు. ఇతను ఇంకో మాట కూడా ఏమంటాడంటే నేను చైర్మన్ అయిన కానించి కూడా నా మీద బురద చల్లటం ఒకటే కాదు, తిరుపతి పవిత్రమైన దేవాలయం మీద కూడా వీళ్ళు బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ పవిత్రతను మచ్చ తెచ్చే విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. నా కొడుకుని ఏదో డ్రగ్స్లో సంబంధం ఉందని చెప్పేసి వెరీ బిగినింగ్లో పెట్టారు, అది అబద్ధమని తేలిపోయింది. ఇప్పుడు మళ్ళీ నా ఫొటోస్ ఏయో పట్టుకొచ్చి మార్పింగ్ చేసి నన్ను అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పేసి ఇతను అంటున్నాడు. ఏది ఏమైనా ఇతను ఇలాగంటాం, వాళ్ళు అలాగంటాం. ఈ సోషల్ మీడియాలో ఒక కుదిపేస్తుంది. అది ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది మనం తేల్చి చెప్పే పరిస్థితి కాదు, ఇది ఎవరు తేల్చరు. నిజంగా కూడా ఇది ఏ వీడియో, ఇది మార్పింగ్ వీడియో అని ఎవరు చెప్పరు, ఇది ఒరిజినల్ వీడియో అని ఎవరు చెప్పరు. ఇంచేతంటే నా అనుమానం దీని వెనక ఏదో ఒక స్టంట్ జరుగుతుంది, ఏదో కుట్ర ఉంది, వైసీపీ కుట్ర లేకపోతే ఏమో టీడీపీ కుట్ర లేకపోతే ఇంకోట అని చెప్పలేం. రాజకీయం అన్న తర్వాత ఏ నాయకుడు ఏ విధంగా బలైపోతాడో ఎవరికి తెలియదు. ఈ బిఆర్ నాయుడు గారు పాపం మీడియా నుంచి వచ్చాడు కాబట్టి ఇతనికి పూర్తిగా రాజకీయం వంటబట్టి ఉండకపోవచ్చు. దీని వెనక ఎవరున్నదన్నది కూడా మనం చెప్పలేం. నేను చెప్తున్నాను ఈ రోజున ఈ ఇష్యూగానే ఉండిపోద్ది, కానీ ఈ ఇష్యూకి తెరపడదు. దీనికి ఒక క్లారిటీ అనేది రాదు, ప్రజలకు కాలక్షేపం అంతే, అందుకంటే ఏముండదు. కాకపోతే ఏమో కల్తీ లడ్డు విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఈ వ్యవహారాన్ని బయట తెచ్చారో ఇంకోటో ఏది ఏవైనా ఫైనల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని కూడా రాజకీయాల్లోకి లాగి ప్రపంచంలోనే ఒక మంచి పేరు, ఒక మంచి కీర్తిని ఒక మంచి రికార్డుని సృష్టించారు ఈ తెలుగు రాజకీయ నాయకులు, వైసీపీ వాళ్ళు కావచ్చు, కూటమి వాళ్ళు కావచ్చు. థ్యాంక్ యూ.